మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ ముగిసింది. మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మంత్రులు, ఎంపీలతో దాదాపు 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు సీఎం. తాజాగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమీక్షించారు. ఇక హంగ్ ఏర్పడిన 37 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లలో పార్టీ వ్యూహంపై మంత్రులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సోమవారం మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఎక్స్ అఫీషియో ఓట్ షేర్పై సూచనలు చేసినట్లు సమాచారం. దాదాపు 45 నిమిషాల పాటు మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్కి సంబంధించి సమీక్ష జరిగినట్లుగా తెలుస్తోంది. సో పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ని అడిగి తెలుసుకుందాం. ప్రతాప్. సునీల్, హంగ్ వచ్చిన మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో వాటిని కైవసం చేసుకునే దానికి సంబంధించి పార్లమెంట్ వారిగా ఎవరైతే ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారో వారితోటి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, ఏ విధంగా ఉందనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా డిస్కషన్ చేశారు. మున్సిపాలిటీలతో పాటు ఏవైతే మున్సిపాలిటీలు హంగ్ వచ్చిన మున్సిపాలిటీలు ఉన్నాయో అదేవిధంగా కార్పొరేషన్కి సంబంధించి కూడా మొత్తం 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగినప్పటికీ 4 కార్పొరేషన్లు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అయితే 3 ఏవైతే కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్ ఈ 3 ఉన్నాయో ఆ 3టికి సంబంధించి కూడా ప్రధానంగా డిస్కషన్ చేశారు. అయితే కరీంనగర్కి సంబంధించి ఇప్పటికే బీజేపీకి కార్పొరేటర్లు నేపథ్యంలో నిజామాబాద్ అదేవిధంగా కొత్తగూడెంకి సంబంధించిన దానిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేసినట్టు తెలుసు. దీనికి సంబంధించి కూడా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఇప్పటికే రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరిని సిపిఐ తోటి సంప్రదింపులు చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. దానికి సంబంధించి కూడా సంప్రదింపులు కూడా కొలిక్కొచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఆ అంశానికి సంబంధించి కూడా మీటింగ్లో డిస్కషన్ చేశారు. ప్రధానంగా అక్కడ ఫ్రెండ్లీ కాంటెస్ట్ తోటి సిపిఐ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 2 కూడా పోటీ చేసి చెరో 22 స్థానాలు గెలుపొందడం జరిగింది. కాబట్టి అక్కడ మేయర్, డిప్యూటీ మేయర్కు సంబంధించిన అంశానికి సంబంధించిన దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వీటితో పాటు నిజామాబాద్కు సంబంధించిన దాన్ని కూడా ఎట్టి బస్సులో కైవసం చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించారు. దానికి సంబంధించి కూడా ఎంఐఎంతో పాటు అదేవిధంగా మిగతా బీఆర్ఎస్ కానీ ఇండిపెండెంట్ ఎవరున్నారు వారందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు ఇప్పటికే రంగం చేసుకోవడం జరిగింది. వీటితో పాటు అదేవిధంగా అంగొచ్చిన మున్సిపాలిటీలు ఉన్నాయో ఆ మున్సిపాలిటీలకు సంబంధించిన వాటిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేశారు. ఈ రోజు ఖచ్చితంగా వాటికి సంబంధించి ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు, ఎంపీలు ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఎవరెవరు ఇక్కడెక్కడ ఓటు హక్కు నమోదు చేసుకున్నారు, ఎక్కడెక్కడ అవసరం ఉంటుందనే దానిపైన కూడా డిస్కషన్ చేశారు. ముఖ్యంగా వీటితో పాటు ముఖ్యంగా ఎక్కడైతే అఫీషియల్ గా 66 గెలిచారు కాబట్టి మొత్తం దాదాపు 90 దాకా మ్యాజిక్ ఫిగర్ చేసుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా డిస్కస్ చేసి ఎల్లుండి అది ప్రత్యేకమైన భేటీ ఉంటుంది కాబట్టి మేయర్, డిప్యూటీ మేయర్ అదేవిధంగా చైర్మన్, డిప్యూటీ చైర్మన్ కి సంబంధించిన వాటిపైన కూడా ప్రధానంగా డిస్కస్ చేసి మొత్తం మీద ఎక్కువగా మెజార్టీ స్థానాలంతా కూడా కైవసం చేసుకునే విధంగా మంత్రులకు ఒక దిశానిర్దేశం చేయడం, వాటన్నిటి కూడా మంత్రులంతా కూడా వాటిని అమలు చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వారికి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ.